ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఇప్పుడు మనతో ఉన్నారు అభిమానులు కాదు, వీరు చిరంజీవికి వీరాభిమానులు. ఇప్పటి నుంచి మీరు చిరంజీవికి వీరాభిమానులు. ఇది తర్వాత యాక్టివ్ గా నేను దిగేశాను మేడం. ఒక వర్గం మా మీద తిరుగు పడితే కూడాను చిరంజీవి గారు ఫిలిం వేస్తే చాలా ఇబ్బందులు చేసేవారు. ఏం చేస్తారు చిరంజీవి గారు అభిమాని నేను వదలలేదు. చిరంజీవి అంటే నాగేష్ ఏమైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆయన చిరంజీవి గారు ఒక ఫంక్షన్ చేస్తే, ఒక బర్త్డే చేస్తే నన్ను ఇన్వైట్ చేసేవారు. నువ్వు చిరంజీవి గారిని చూసావా అన్నారు. చిరంజీవి గారు చూపిస్తే పోతావా అన్నారు. పాత బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్లారు నన్ను. చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను ఇంటికి. బాస్ అలా వస్తావంటే నేను ఏడ్చేసాను. మనిషి పుట్టినందుకు చిరంజీవి అభిమానం ఎందుకు, అది నాకు చాలా సంతోషం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. చిరంజీవి గారికి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు అభిమానులు కాదు, వీరు చిరంజీవికి వీరాభిమానులు. కేవలం ఆయన పుట్టినరోజు నాడు, ఆయన సినిమా రిలీజ్ అయిన రోజు ఏదో హడావిడి చేయడం కాదు, వీరు ఏడాదంతా కూడా చిరంజీవి గారి పేరు మీద ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తమిళనాడు నుండి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడదాం. హలో నగేష్ గారు, శివశంకర్ గారు, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నగేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను పొలిటీషియన్ ఉన్నాను మేడం తమిళనాడులో. కానీ చిరంజీవి గారి సేవ కార్యక్రమాల్లో చాలా ఫాస్ట్గా ఉంటాను. నేను తమిళనాడు రాష్ట్ర చిరంజీవి సేన అధ్యక్షులుగా కొనసాగుతున్నాను మేడం. ఓకే, అంటే జనరల్ గా వృత్తిపరంగా ఏం చేస్తారు? వృత్తిపరంగా నేను బిజినెస్ చేస్తుంటాను మేడం. బిజినెస్ అంటే ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ మేడం, రియల్ ఎస్టేట్, తోట పొలాలు, ఇండియన్ ఏజెన్సీ, గ్యాస్ ఏజెన్సీ ఉంది. ఈ బిజినెస్ నేను చేసుకుంటాను. ఓకే, మీరండి శివశంకర్ గారు? మేము పూల వ్యాపారం చేస్తున్నాం మేడం. ఎక్స్పోర్ట్ పూల వ్యాపారం చేస్తాం. లోకల్ డొమెస్టిక్ హైదరాబాద్ మార్కెట్ కూడా రోజు మా ఊరిని, ఇంకా మా ఒక రోజు బండి వస్తుంది మాకు హైదరాబాద్ మార్కెట్ కి. ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారికి? నేను కనీసం 1981లోనే నేను చిరంజీవి అభిమానిగా మారిపోయాను మేడం. అప్పటి నుండి మా పక్క ఏంటంటే, ఒక చిరంజీవి గారు సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత వాళ్ళు విలన్గా ఉన్నప్పుడే నేను అభిమాని అయిపోయాను. ఎందుకంటే రజనీకాంత్ ఫిలింలో చిరంజీవి గారు కూడా ఒక గురుం రేస్లో పోయినప్పుడు ఆయన అభిమానిగా కొనసాగుతాను. అలాగే శివుడు కావచ్చు, చాణక్య శబదం కావచ్చు, ఇలాంటి ఫిలింలో రక్త సింధూరం, ఇలాంటి ఫిలింకు నేను చాలా అభిమాని అయిపోయాను. చాలా ఖైదీ తర్వాత నేను చాలా యాక్టివ్గా నేను దిగేశాను మేడం చిరంజీవి గారి మీద. ఎందుకంటే ఒక వర్గం మా మీద తిరుగు పడితే కూడాను, వర్గాలు తిరుగు పడితే కూడాను నేను చిరంజీవి గారు వదిలేకుండా నేను చాలా వరకు ఇప్పుడు గంటాను. ఇప్పుడు ఈ క్షణం వరకును నేను చిరంజీవి గారి మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను. ఇండియాలో ఎవరైనా ఒక చిరంజీవి, ఒక హీరో కానీ ఒక్క వ్యక్తికి కానీ చేస్తే అలాంటి మా చిరంజీవి గారికి మేము చేయాలని తమిళనాడులో నేను చాలా కార్యక్రమాలు చేసేసాను. ఎందుకు వర్గం తిరగబడ్డం ఏంటి, ఏం జరిగింది? అది ఏంటంటే, ముందు అప్పుడు మన చిరంజీవి గారు ఫస్ట్ సినీ ఫీల్డ్కి వచ్చినప్పుడు అప్పుడు కొన్ని వర్గాలు, అంటే మీకు తెలియకుండా ఏమిలే, మీ స్టూడియో ప్రతి ఒక్కటి తెలిసి కొన్ని వర్గాలు చిరంజీవి గారు ఫిలిం వేస్తే చాలా ఇబ్బందులు చేసేవారు. హీరోగా చాలాగా అయిపోతారని చెప్పి అప్పట్లోనే నేను వాళ్ళు ఎరిగి తిరిగి దెబ్బలు కూడా నేను తిన్నాను మేడం. చాలా దెబ్బలు తిన్నాను. ఏం చేస్తారు చిరంజీవి గారు అభిమాని నేను వదలలేదు. ఇప్పుడు చిరంజీవి గారి ఆశీస్సులతో అన్నిట్లోనూ నేను చాలా బాగున్నాను మేడం. అంటే అప్పట్లో చిరంజీవి గారు తెలుగు వారు, అంటే తెలుగు సినిమాలు చేసేవాళ్ళు, మీరేమో తమిళనాడుకు చెందిన వారు. మరి ఎట్లా అంటే లాంగ్వేజ్ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు అంటే ఎలా? ఎందుకంటే మేము అక్కడ తమిళనాడు కృష్ణగిరి జిల్లా వచ్చి మొత్తం తెలుగు మేడం. తెలుగు స్కూల్ అప్పటి ఇంకా తెలుగు స్కూల్లో ఉంది మేడం. అక్కడ తెలుగు స్కూల్ కాబట్టి మేము తెలుగు వారిగా మారిపోయాం మేడం. ఇప్పుడు అక్కడ తెలుగు వారిగానే ఉన్నాం మేడం. ఇంట్లో మాతృభాష తెలుగు. అలాంటి వసూరు తాలూకా అంటేనే వసూరు తెలుగు మేడం. కృష్ణగిరి జిల్లానే తెలుగు, కన్నడ, తమిళ్, ఫస్ట్ తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషలు ఉండే ఒక ఏరియా. ఆంధ్ర బార్డర్, కుప్పం బార్డర్ మేడం. ఇప్పుడు కర్ణాటక బార్డర్ సెంటర్ లో మేము ఉన్నాం. బెంగళూరు పక్కన మేము ఉన్నాం. శివశంకర్ గారు, మీరు అభిమానం ఎట్లా చిరంజీవి గారి? మళ్ళీ మీ పేర్లు కూడా తెలుగే, శివశంకర్ అని అంటున్నారు మేడం. మేము చదువుకునేది కూడా తెలుగునే. మా ఏరియా కృష్ణగిరి డిస్టిక్ వరకు మొత్తం తెలుగునే. ఇక అక్కడ ఎమ్మెల్యేలు కూడా తెలుగువారే.
తెలుగు. అందువల్ల మాకు ఆ భాష ఇంట్లో కూడా మాతృభాష కూడా తెలుగునే. నేను చదువుకునేది కూడా తెలుగునే మేడం. అందువల్ల అప్పుడు మేము చదివేటప్పట్లో మాకు ఈ మేము అసలు ఏమీ లేని కుటుంబాల్లో బీద కుటుంబంలో పడి మేము చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ మాకైతే. మేము ఈరోజు ఆయన చూసి మేము మా సర్వసాధారణ వ్యక్తి ఇలాంటి వాడు కావచ్చు అనే ఒక అభిప్రాయం మీద మేము ఈరోజు మా ఇండస్ట్రీ ఆయన్ని చూసి నేర్చుకుని మా దగ్గర కూడా మా 20 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. మేము ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నాం ఆయన స్ఫూర్తితో. ఇప్పుడు ఆయన పుట్టినరోజు అంటే మా ఇంట్లో మా అబ్బాయి మా అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసు. ఆ రోజు మా ఇంట్లో పండుగ ఏ రోజు పండగ దీపావళి సంక్రాంతి తర్వాత ఫస్ట్ మెగాస్టార్ 22వ తారీఖే మా ఇంట్లో పండుగ రోజు మేడం. ఆ రోజు బాగా చేస్తారు మా ఇంట్లో. మా పిల్లలు కానీ మా అబ్బాయి కానీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ బాస్ బర్త్డేనా, మీ బాస్ బర్త్డే అని చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. ఒక సైడ్ బిజినెస్ చూసుకోవాలి, ఒక సైడ్ మళ్ళీ ఫ్యాన్ అసోసియేషన్లో మెంబర్స్, మీరు అధ్యక్షులు, అటు ఇటు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? నేను మేడం చిరంజీవి గారి మంచి ఫిలిం వచ్చినప్పుడే చిరంజీవి అభిమానిగా మారకుండా నేను ఒక సోషల్ సర్వీస్గా మారిపోయాను. ఎలా అంటే మా ఇంప్రెషన్ మా స్ఫూర్తి మా చిరంజీవి గారే. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా ఇంట్లోనే కాకుండా మా తమిళనాడు మొత్తం మినిస్టర్లే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, నన్ను చిరంజీవి గారే అని పిలుస్తారు. ఎందుకంటే అంతా నేను నోటెడ్ అయిపోయాను అనమాట అక్కడ తమిళనాడులో, ఒసూరులో. ఎవరైనా సరే, ఇప్పుడు మా మినిస్టర్ ఉంటారు ముళ్ళే ఉందని, ఆయన కూడా నేను చిరంజీవిని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడుండే ఎమ్మెల్యేలు కూడా అంతే. చిరంజీవి గారు నాకు చాలా ఏం సపోర్ట్ చేశారంటే, నేను రాజకీయంగా నేను ఎదుగుతాను కాబట్టి నేను చిరంజీవి నాగబాబు అన్న పర్మిషన్తోనే నేను రాజకీయానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను డిఎంకేలో చేరాను. డిఎంకేలో చేరిన తర్వాత హైయెస్ట్ ఓట్లో నేను ఫస్ట్ చిన్నప్పుడే 2001లోనే 10,800 ఓట్లో లీడ్లో గెలిచాను. రాజకీయమే తెలియకుండా నా స్ఫూర్తి, నా దైవం పూర్తి మా బాస్ చిరంజీవి గారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఏంటి ఇట్లా చేస్తున్నాను. ఎంతో మంది నన్ను తిట్టారు మేడం, ఏం చిరంజీవి గారు అంటే ఆయన ఎక్కడ, నువ్వు ఎక్కడ, ఏంటి అని. చిరంజీవి గారు తెలియకుండా ముందే నేను చాలా పనులు నేను చేశాను మా ఊర్లో. ఇందిరా ఫిలిం సిల్వర్ జూబ్లీ కావచ్చు, సిల్వర్ జూబ్లీ అయినప్పుడు పెద్ద స్పోర్ట్స్ నడిపాను అనమాట. తెలుగు లేడీస్ అండ్ జెంట్స్ కబడ్డీ టోర్నమెంట్. అప్పుడే నేను 5 lakhs పైన ఖర్చు చేశాను అక్కడ. చేసి ఇప్పుడంతా ఫోటోస్ అంతా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క బర్త్డేకి, ప్రతి ఒక్క ఫిలింకి నేను యాడేస్తాను పేపర్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో, తెలుగు పేపర్లో యాడేస్తున్నాను. అలాంటి నాకు చాలా ఒక చిరంజీవి గారి మీద మా డిస్టిక్లోనే కాకుండా 3 స్టేట్లో నన్ను అభిమానించేవాళ్ళు అయిపోయారు. చిరంజీవి అంటే నాగేష్ ఏమైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు నన్ను చిరంజీవి గారు ఒక ఫంక్షన్ చేస్తే, ఒక బర్త్డే చేస్తే నన్ను ఇన్వైట్ చేసేవారు. నేను 3 స్టేట్లో ఎక్కడైతే నేను వెళ్ళిపోతాను. మా బాస్ గురించి, చిరంజీవి గారి గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ స్టూడియోలో చిరంజీవి గారు అని చెప్తాను అయిపోతే మేడం, ఎప్పుడు ఆయన పేరు పిల్లలు నేను మా బాస్ అని పిలుస్తాను. ఎక్కడైనా సరే మా బాస్ అని పిలుస్తాను. అదే కాకుండా చిరంజీవి గారు ఇచ్చిన స్ఫూర్తి నాకు, ఆయన బర్త్డే ఒక వీక్ చేస్తే నేను తెలుగు వారి ఫంక్షన్ అని చెప్పి ఉగాది ఉత్సవాలు అని చేస్తాను మేడం. ఇప్పుడు 11వ రోజు ఒక్కొక్క ఆర్టిస్ట్ని పిలిపిస్తాను మేడం. ఇప్పుడు 9 days చేశాను మేడం. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కళాకారులని సునీత గారు కూడా వచ్చారు మేడం. సునీత గారు ఫస్ట్ వచ్చారు. దీనికి ముందు కల్పన వచ్చారు. దీని తర్వాత మా గీతా మాధురి వచ్చింది, మధుప్రియ వచ్చింది. అన్ని కళాకారులను తీసుకొచ్చి మా ఆడియన్స్కి, మా అభిమానులకి నేను చూపిస్తాను మేడం. ఇలా మీరు చిరంజీవి గారి మీద అభిమానంతో, అంటే లక్షలు ఖర్చు చేస్తూ సామాజిక కార్యక్రమాలకే చేస్తున్నప్పటికీ మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండింది? నాకు ఉంది మేడం. ఎందుకంటే నన్ను చిరంజీవి గారి యొక్క సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ మా ఇంట్లో నాకు సపోర్ట్ చేస్తారు కానీ దానివల్ల నాకు ఏది ఇబ్బంది లేదు మేడం. నేనేదో దేవుని ఆశీస్సులతో, మా బాస్ ఆశీస్సులతో ఒక 10 మందికి ఏం కావాలో చేసే ఒక మంచి లీడర్ అయ్యాను కాబట్టి మా బాస్ ఆశీస్సులతో మేడం ఎదిగాను మేడం. ఇప్పుడు అంతే, ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి ఒక పెద్ద పోస్టింగ్ కూడా నాకు ఉంది మేడం డిఎంకేలో. ఆ సేవా కార్యక్రమంలో కూడా నేను చిరంజీవి గారిని వదలను మేడం. నేను ఇప్పుడైనా రీసెంట్ ఎలక్షన్లో కూడా నేను ఒక కాంగ్రెస్గా ఒక ఇన్ఛార్జ్గా ఉంటాను ఎంపీ ఎలక్షన్లో. నేను చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు 22 సీట్లు గెలిచిన తర్వాత కూడా చాలా పెద్దగా ఒక పండుగ చేసుకున్నాను మేడం. ఎందుకంటే మా బాస్ తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో, నేను డిఎంకేలో ఉంటాను, మా తెలుగువారు అనే ఒక దీంట్లో నేను ఆస్ఫూర్తిలో వెళ్ళిపోయాను మేడం. ఓకే, ఎట్లా ఉంటుందండి తమిళ్లో తెలుగు హీరోని అభిమానించే
వాళ్ళ సంఖ్య అండ్ ఇప్పుడంటే అప్పట్లో తెలుగు వారే, ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, అభిమానిస్తూ ఉన్నారు. అప్పట్లో ఇట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే తమిళ హీరో కంటే ఎక్కువ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసేవాళ్ళు మేడం. ఆల్రెడీ మార్నింగ్ షో అంటే పొద్దున్నే 4 గంటలకే వదిలి ప్రతి ఒక్కరు మా ఏరియాలో ఫుల్ క్రౌడ్ అయ్యేది మేడం. ఇప్పటి వరకు మెగాస్టార్ ఆ స్టామినా తగ్గలే మేడం. ఇప్పటి వరకు ఆయనది అంత పిచ్చి అన్నమాట మా ఏరియాలో. మా డిస్టిక్ వరకు అయితే చాలా పిచ్చి, చాలా వెర్రి మేడం. చిరంజీవి అంటే ప్రాణం మేడం. మేము ఇప్పుడును మా డిస్టిక్లో ప్రతి విలేజ్లోనూ ఆగస్టు 22వ తారీఖున ఈయన ఆధ్వర్యంలో ప్రతి ఊళ్ళోనూ రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, తిరిగా అనాథాశ్రమంలో అందరికీ ఆ రోజు ఫుడ్ సప్లై చేయడమే కానీ చాలా ఊళ్ళోనూ ఇప్పటి వరకు నేను చెప్తున్నాను, కనీవినికి రీతిలో ఆంధ్ర కూడా మీరు చేయలేరేమో, కానీ మా తమిళనాడు మా కృష్ణగిరి డిస్టిక్లో చాలా ప్రమాదంగా ప్రతి ఒక్క విలేజ్లో బ్యానర్ కడతారు మేడం. ఇప్పుడు కూడా చిరంజీవి గారికి అంత పిచ్చి అభిమానులు ఉన్నారు మేడం ఇప్పుడును మా ఏరియాలో. ఎన్నిసార్లు కలిసారు చిరంజీవి గారిని? చిరంజీవి మేము 4-5 సార్లు కలిసాం మేడం. ఇప్పటి వరకు 5-6 సార్లు కలిసాం. ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఫస్ట్ నుంచి? చిరంజీవి గారి మీద నేను మేడం ఇందిరా ఫిలిం సిల్వర్ జూబ్లీ అయిన తర్వాత నేను ఒక పెద్ద ఈవెంట్ చేశాను మేడం అక్కడ. కానీ నేను ఏం చేస్తానో చిరంజీవి గారికి తెలియదు అనమాట. తెలియదు. ఠాగూర్ అనే ఒక ఫిలింలో ఆంధ్ర వాళ్ళు ఆయన పేరు రామరాజ్ శంకర్, ఆయన పేరు ఇంకో శంకర్ అనమాట మేడం. ఆయన మా ఒసూరులో లక్ష్మీదేవి థియేటర్ని లీస్కి తీసుకున్నారు మేడం ఆంధ్ర వాళ్ళు. రంగరాజు, ఆయన పేరు రంగరాజ్. నేను అక్కడ చేసిన అడావుడిని చూసి చాలా పెద్ద అడావుడి చేశాను. 100 వెహికల్స్లో ఇది మెరిగించేస్తాను, ఊరేగింపు చేశాను కటౌటర్ అనేది స్టార్ట్ చేసింది నేను మేడం. ఇప్పుడు డిజిటల్ వచ్చింది. అప్పుడు చెన్నై నుండి నేను రాపిచ్చని తీసుకొచ్చాను మేడం. ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఒక 8 days ముందే ప్లాన్ చేసి నేను చేస్తా ఉంటాను. నేను ఇలా చేసినప్పుడు చిరంజీవి గారు అది తెలుసుకోలేదు మేడం. ఎప్పుడు దానికి చిరంజీవి నేను అభిమాని ఉన్నాడు నాకు తెలియదు వాళ్ళకి. నేను చూడలేదు మేడం. ఎందుకంటే నా ఆశ చిరంజీవి గారి మీద ఉండే ప్రేమతో నేను అన్ని చేసేసేవాడిని. చిరంజీవి గారు నన్ను పలకరిస్తారని నేను ఎప్పుడూ దాన్ని చూడలేదు. కానీ ఒక్కసారి ఆయన చెప్పాడు, ఇలా చేస్తావే, ఇంత డబ్బులు ఖర్చు చేస్తావే, నువ్వు చిరంజీవి గారిని చూసావా అన్నాడు. లేదు అన్నాను. ఎందుకు ఇలా చేస్తావు అన్నారు. ఆయన చేసే మంచి పనులకి, ఆయన చేసే అన్నిట్లోనూ నాకు చాలా ఇష్టమైంది, నేను చేస్తాను మేడం. నేను చిరంజీవి గారిని చూపిస్తే పోతావా అన్నారు. వెళ్తానన్నాను. అప్పుడు తర్వాత ఆయన నన్ను పిలిచాడు మేడం హైదరాబాద్కి. ఫస్ట్ ఒక సుమా విట్టాను వెహికల్ పెట్టాను మేడం. నేను వచ్చానమాట. వస్తే అప్పుడు వచ్చిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి పాత బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్తే ఫస్ట్ నన్ను స్వామినాయుడు గారు పరిచయం చేశారు మేడం. ఇవి నాగేష్ అంటే కృష్ణగిరి తమిళనాడులో చెన్నై వరకు ఆయన పేరు చాలా పెద్దగా ఉంది చిరంజీవి గారి గురించి. కానీ మీకు తెలుసో లేదు తెలియదు, కానీ ఇలాంటి వ్యక్తి అన్నారు. మీరు చిరంజీవి గారు చూస్తారా పదని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళారు మేడం. ఇంటికి ఒక పాతిలో అప్పుడు ఉండేది. వెళ్ళాను మేడం. వెళ్తే బాస్ ఏమన్నారు, నేను తెలుసుకున్నాను మేడం. బాస్ అలా వస్తామంటే నేను ఏడ్చేసాను మేడం. ఎందుకంటే కారణం ఏంటంటే వాడిని చూసి అలా అయిపోయింది మేడం. ఇప్పటికీ కూడా మీ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి ఆయన పేరెత్తితే కూడా. ఎంత అభిమానిస్తున్నారండి, గ్రేట్. అప్పుడు నేను చూసిన తర్వాత ఆయన నన్ను చూసుకొని ఓడిపోయాను మేడం. అప్పుడు ఒక మాట ఇచ్చారు మేడం నాకు, చిరంజీవి గారు మాలేశారు కాబట్టి మీరేం మాట్లాడకూడదు, ఆయనే మిమ్మల్ని మాట్లాడతారు, ఫోటో తీసుకుంటారు, వచ్చేస్తారు మేడం. నేను చిరంజీవి గారి దగ్గర నేను తెలుసుకున్నాను. వచ్చారు, చేశారు, ఇట్లా అన్నారు. నేను తర్వాత నేను చూసుకొని ఉండిపోయాను మేడం. చూసుకోండి ఇట్లా చూసి ఇట్లా అన్నారు మేడం. నేను అప్పుడు మాట్లాడేశాను మేడం, బాస్ మిమ్మల్ని చూస్తే నేను దేవుని చూసినట్లుంది. నేను చాలా సేవా కార్యక్రమాలు నేను చేశాను, కానీ ఇక్కడ చూస్తానని నా లైఫ్లో అనుకోలే, చూసేసాను. కానీ నాకు ఒక చిన్న ఆశ బాస్ అన్న, ఒక ఆల్బమ్ ఉంది, నేను ఆల్బమ్ మీరు చూడాలన్న. ఆల్బమ్ చూపించిన తర్వాత నా దగ్గర బాస్ చాలా మాట్లాడేశారు. 1/2 hour పైగా నా దగ్గర మాట్లాడారు. అప్పుడు నా జట్లో ఒక 10 మంది నాకు కూడా వచ్చారు మేడం, నా ఫ్రెండ్స్. అప్పుడు చెప్పాను ఇక్కడ 10 మంది వచ్చారు. అప్పుడు దాంట్లో శివుడు కూడా ఉన్నారనమాట, శివశంకర్ ఉన్నారనమాట. చెప్పేపాటికి తీసుకురాలన్నారు. వచ్చిన తర్వాత నా దగ్గర 1 hour నన్ను ఇచ్చిపోలేదు మేడం. ఆల్బమ్ చూసిన తర్వాత నన్ను చాలా పలకరించారు, చాలా బాగా మాట్లాడారు మేడం. కూడా మాట్లాడేశారు. చూసిన తర్వాత వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత వచ్చినప్పుడు నన్ను ఇడిచిపోయాక అయితలేదు మేడం, కానీ వెళ్ళిపోయాను మేడం. ఆ సంతోషం ఒక ఏడాది పూర్తి ఆ సంతోషం వెళ్ళిపోయాను. మళ్ళీ ఉగాది ఉత్సవాలు అని చెప్పి బెంగళూరులో చేశారు మేడం. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్. నేను అక్కడ ఉగాది ఉత్సవాలు చేసేవాడిని, ఎవరు ఈవెంట్ చేస్తారన్నారో వాళ్ళ దగ్గర పోయి క్లోజ్ అయిపోయాయి అనమాట. చిరంజీవి గారు వస్తారు, వాళ్ళు ఎలా నేను పలకరియాలా, ఇక్కడ ఉన్నది చూసి నేను చేస్తాను. అప్పుడు వాళ్ళ దగ్గర పలకరించి వాళ్ళకి ఏం కావాలని సపోర్ట్ చేసి ఫస్ట్ వెండికి అడ్గం ఇచ్చారు మేడం అక్కడ చిరంజీవి గారికి. అంటే 20 years బ్యాక్
ఓ 20 years బ్యాక్ 20 years బ్యాక్ నేను అక్కడ ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత నేను కంటిన్యూ స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో యావక్క నన్ను ఫంక్షన్ చేస్తాను ఇక్కడ హైదరాబాద్లో చేస్తాను ఇన్వైట్ చేస్తాను. అప్పట్లో ఇంకా నేను ఒక పెద్ద ఫ్యాన్. అంటే సేవా కార్యక్రమాలు ముందు చేశాను, ఇప్పుడు ఎక్కువ చేసుకొని చిరంజీవి గారి మీద ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారో దానికన్నా ఎక్కువ నేను తమిళనాడులో చేసుకొని నా ఒక అభిమానుల సపోర్టే నా సపోర్ట్లో నేను చేస్తాను మేడం. కానీ ఒక్కరి సపోర్ట్ నేను తీసుకోలేను. తీసి నేను అలాగే ముందు చేస్తున్నప్పుడు చిరంజీవి గారు కలిసి నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు గంటాను నన్ను చూస్తే చాలా సంతోషపడతారు. ఆ ఒకటి సాల్ మేడం నేను మనిషి పుట్టినందుకు చిరంజీవి అభిమానం ఎందుకు అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక దేవుణ్ణి చూసిన సంతోషం కలుగుతుంది మీకు. ఓకే, ఇప్పటికైతే చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆయన పేరు మీద. ఈ కార్యక్రమాలన్నీ ఎలా డిజైన్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు చిరంజీవి గారి పేరు మీద? మేడం మేము ఇప్పుడు నేనైతే 20 years నుండి ఇక్కడ ఫిలిం నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్కి ప్రతి ఇయర్ మా తోటలు ఇంకానే పువ్వులు ఆకులు లక్షలతో కూడిన డెకరేషన్స్ అంతా మేమే పంపిస్తాం మేడం. 20 years నుండి స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో చేస్తాం. ఇక్కడ పూజలు అవన్నీ చేస్తాము. ఇంకా ఇలా ప్రతి ఇయర్ మేము ఇలాంటివి ఇప్పటి వరకు నెక్స్ట్ మా అబ్బాయిల తరానికి కూడా ఇది నడపాలని ఆ ప్లాన్తో ఉన్నాం మేడం. మా అబ్బాయిలకి ఇప్పుడు చెప్తున్నాం సార్, మా అబ్బాయికి 12 చదువుతున్నాడు, ఆయన కూడా చెప్తున్నాడు మనం ఏమే కానీ చిరంజీవి గారి సేవా దృష్టిలో వెళ్ళాలి మనము, ఆ ఒక భావంతో ఉండాలి ఎప్పుడైనా కానీ అని ఇప్పటివరకు చెప్తూనే ఉన్నాను మేడం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ హీరోకి వెళ్ళని ఒక మంచి బ్లడ్ బ్యాంకే కానీ అన్ని సేవా కార్యక్రమాలు కానీ ఈ ప్రపంచంలో ఏ హీరోకి ఇంత లేదు మేడం. చెప్పాలంటే ఈ ప్రపంచం ఏ హీరో కానీ ఇంత అడ్మినిస్ట్రేషన్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఈ సేవా కార్యక్రమాలు కానీ ఈ కోవిడ్ టైంలో ఎంతమందికి బ్లడ్ ఇచ్చారు, ఎంతమందికి ఆక్సిజన్ సప్లై చేశారు కర్ణాటకలో కానీ ఆంధ్రాలో కానీ అలాంటి హీరో మాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మేడం. మెగాస్టార్ ఒక్కడే సాధ్యం మేడం. అది కరోనా టైంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా చిరంజీవి అభిమానులు అసోసియేషన్లన్నీ కూడా ఆక్సిజన్ అందించాయి అండ్ బ్లడ్ బ్యాంక్ త్రూ బ్లడ్ అందించాయి చాలా మందికి. మరి తమిళనాడులో ఈ కరోనా టైంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు? కరోనా టైంలోనే కాకుండా మేడం, కరోనా టైంలో ప్రతి ఒక్క పేదవాడింటికి కష్టంలో ఉండేవాడికి ప్రతి ఒక్క కిట్ బ్యాగ్స్ ఇచ్చాను మేడం. నేను ఇచ్చానమాట. ప్రతి ఒక్క సెకండ్ సారి కరోనా వచ్చినప్పుడు చాలా మంది మేడం అక్కడ నేను సోషల్ సర్వీస్లో నేను చాలా పెద్దగా ఒక పేరు తీసుకున్నాను మేడం. బాస్ ఇంకా మన డిస్టిక్లో సోషల్ సర్వీస్ ఎవరు అంటే నాకు చాలా అవార్డులు వచ్చాయి తమిళనాడులో. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కానీ ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కానీ డొనేషన్లో నేను చాలా క్యాంపులు చేయగలను మేడం. ప్రజారాజ్యం స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 100 బస్సులు తీసుకొచ్చి తిరుపతికి వెళ్ళాను మేడం. తిరుపతికి వెళితే 100 బస్సులు మేడం, వెహికల్స్ 100 తీసుకెళ్ళాను. అప్పుడు నేను పెద్ద పిచ్చి అభిమాన్ని, నాకంటూ కొన్ని మా డిస్టిక్లో కొన్ని ఇవంతా ఉంది మేడం. చేసినప్పుడు ఏమైపోయిందంటే వచ్చేటప్పుడు మా బస్సులంతా తీసేసారు మేడం. కనీసం అంటే ఒక పల్లెనీరు చెక్ పోస్ట్లో ఒక 20 బస్సులు గట్రా తీసేస్తారు సార్. అప్పుడు నాకు అందుబాటులో లేవు. స్వామినాయుడు గారు చిరంజీవి గారు మీద బాగా తెలుసు కానీ చిరంజీవి గారిని ప్రజారాజ్యం అయిన తర్వాత చిరంజీవి గారి మధ్యలో పూర్తి తిరిగేశాను మేడం. ఇక్కడ పోతే ఆయన అక్కడ నేను కొత్త వెహికల్ తీసుకున్నాను, తీసేస్తాను. ఎలాంటి సరే మా చిరంజీవి గారిని నేను మా వెహికల్ ఎక్కిపియాలని చెప్పి కోరిక పెట్టాను మేడం. కోరిక ఇస్తే సఫారీ, అప్పుడు అది ట్రెండ్ మేడం, సఫారీ వెహికల్, టాటా సఫారీ. అప్పుడు తీసుకొచ్చేసాను కొత్త వెహికల్ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ ఇంకా అనంతపురంకి వచ్చారు ఫస్ట్ క్యాంపెయిన్కి. అప్పుడు ఆ వెహికల్ ఇచ్చేసాను మేడం, బాస్ గారికి ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఆయన 10 days పెట్టుకున్నారు మేడం. 10 days క్యాంపెయిన్ తర్వాత నాకు బాలు అనే ఒక డ్రైవర్ నన్ను పిలిచి ఇచ్చారు మేడం. అప్పుడు ఇంకా నాది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇంక తర్వాత ఒక కోరిక పెట్టాను మేడం చిరంజీవి గారికి, బాస్ మీరు ఎలాగైనా సరే రాజకీయంలో మీరు రాకుండా పోయినాను, మా ఒసూరుకు ఒకసారి మీరు రావాలన్నాను. ఒక కోరిక పెట్టాను. ఆ కోరిక మీద వాళ్ళు నాకు డేట్ ఇచ్చేసారు. డేట్ ఇచ్చేసారు. ఎలా ఇస్తారంటే అప్పుడు నా గురించి చిరంజీవి గారికి ఈయన నాగేష్ వస్తే ఆడ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక డౌట్ వచ్చి నేనేం చేస్తారంటే నేను కాంగ్రెస్లో విలీనం అవుతాను, నేను ఖచ్చితంగా నేను వస్తాను రా మీ ఊరికి అని చెప్పేశారు. అప్పుడు వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో లేకుండంత జన సముద్రం మా ఊర్లో వచ్చేసింది మేడం. అప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ నుంచి ఆపోజిట్ చేస్తారు మేడం. చిరంజీవి గారి మీద మేము చిరంజీవి గారి క్యాంపెయిన్ చేయకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీశారు మేడం ఎదురు పార్టీ వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ గా ఉండింది మేడం. పెడితే అప్పుడు ఏం చేశారు, బాసు రూమ్ లో పనుకున్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంట్రా నాగేష్ అన్నాడు, అన్నయ్య నువ్వు క్యాంపెయిన్ చేయకూడదు అని చెప్పి మాట తీస్తారంట, ఎక్కడో ఒక్కసారి మీరు మీటింగ్ లో మాట్లాడి స్విచ్ చేయాలంట అని చెప్పారు. ఎవరు చెప్పారు నీకు ఇది అన్నారు. చెప్తున్నారు అన్నయ్య, ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతా చెప్తున్నారు, గోపి మా అన్నయ్య ఆయన చెప్తున్నారు అన్నయ్య.
నీకు ఎవరు చెప్తే నేనున్నాను రా, మన ఐఏఎస్ ఆఫీసర్ని పట్టు అన్నారు. నేను తీసుకొచ్చి రూమ్ నడిచాను. ఏం చేస్తావో తెల్లే, నేను ఇక్కడ రాజకీయ కోసం రాలే, నేను మా నాగేష్ కోరిక మీద వచ్చేసాను. అప్పుడు నా ప్రాణం నిజంగానే మేడం ఎక్కడో అయిపోయింది మేడం. నేను వచ్చాను, నేను వాళ్ళ ఊరికి వెళ్ళాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియలే, నువ్వు ఢిల్లీలో పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ తీయాలి అని చెప్పారు. తీసుకున్నారు మేడం. తీసుకుని వచ్చిన తర్వాత నన్ను వెహికలే కూబెట్టుకున్నారు, నన్ను దింపలేదు. నేను అప్పుడు ఇంకా చిన్నవాడిని కదా మేడం, ఒక 20 years బ్యాక్ ప్రచారం స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చి నేను వెహికలే కూబెట్టుకొచ్చి అంతా మొత్తం తిరిగారు. ఆడ ఎక్కువ మెజార్టీలో గెలిచేస్తారు. నేను మన చేసిన ఆయన గోపీనాథ్ అని గెలిచిన తర్వాత వెళ్ళినప్పుడు నాగేష్, నేను ఎమ్మెల్యేలో పోయిన ఛాంపియన్ వచ్చిన తర్వాత వాళ్ళంతా నిలుచుకున్నారు మేడం. నాగేష్ తారాయిట్ అన్నారు. వెళ్ళాను, వర్షం లైట్గా వచ్చింది మేడం. నీ కోరిక తీరిందా అన్నారు. నేను ఈ కోరిక తీరింది అందుమంది చెప్తున్నప్పుడు నేను కాళ్ళ మీద పడిపోయాను. వాన వస్తూ ఉంది, అవంతా పడిపోయాను. ఓకేరా. అప్పుడు గంటా శ్రీనివాసరావు, ఇప్పుడు ఎమ్మెల్యే, మన తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కూడా శ్రీనివాస్ గారు, అప్పుడు ఆయన జట్లా ఉండారు. అప్పుడు చెప్పారు మేడం, ఏమయ్యా నాగేష్ చిరంజీవి గారికి చాలా హాట్లా ఉన్నావు నువ్వు, హైదరాబాద్ చెన్నై ఇంకా మేము బై రోడ్లో వచ్చాము, ఆ రోడ్లో వచ్చినప్పుడు కూడా మీ గురించే చెప్పుకోవచ్చాడు అని గంటా శ్రీనివాసరావు చెబితే నాకు ప్రీతిము, నా అభిమానాన్ని మించింది నాకు దేవుడు నన్ను ఇలా చేసి పెట్టాడు. ఎలా అంటే చిరంజీవి గారు తెలియకుండా ముందే ఏమో చేసేసాను అప్పుడు. కానీ నాకు చిరంజీవి గారు ఇంత సపోర్ట్ ఉన్నారని నేను మనసులో కూడా అనుకోలే కదా మేడం. ఇప్పుడంతా గంటా శ్రీనివాసరావు గారు నా గురించి చెబితే ఆయన ఎవరో నాకు తెలియదు మేడం. చిరంజీవి గారు మీ గురించి ఇలా చెప్తా ఉన్నారు. అప్పుడు ఆ మాటలంతా విన్నప్పుడు నాకు చాలా పెద్దగా సంతోషమైంది మేడం. శివశంకర్ గారు, మీరు కలిసారా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని? కలిసి నాగబాబు గారిని కలిసాను మేడం, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడారు మీరు, ఎలా కలవడం జరిగింది? ఈయన ఇద్దరు కలిసాం మేడం. ఆయన వెళ్ళండి, మీకు ఏ పార్టీ అనుకూలంగా ఉంటే అక్కడ మీరు ఆ పార్టీలో చేసి మీరు పెద్ద ఇది డెవలప్ అయ్యే చూడండి అని చెప్పారు మేడం. ఏడాదంతా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని అంటున్నారు కదా. అంటే ఇయర్ అంతా అంటే ఎప్పటికీ ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? నేను చిరంజీవి గారి మీద మా ఒక్క గ్రామంలో, మా ఒక డిస్టిక్లో, గ్రామంలో కానీ కుంభాభిషేకం కావచ్చు, ఊరు పండుగ కావచ్చు, అది చేస్తుంటారు కదా మనం. మంత్లీ ఇయర్ ఒక్కొక్క గ్రామం చేస్తుంటారు. అక్కడంతాను చిరంజీవి గారి పేరు మీద ఒక అన్నదానమే కావచ్చు, ఒక ఈవెంట్ కావచ్చు, ఏదో ఒక సోషల్ సర్వీస్ నేను చేస్తాను మేడం. ఒక విలేజ్లో అయిపోతాను, చేసి పెడతాను మేడం. ఎక్కడైనా సరే మా డిస్టిక్లో నన్ను ఒక్కసారి మేడం, మా అల్లు అరవింద్ గారు మగధీర ఫంక్షన్ చాలా చక్కగా చేశారని చెప్పి నన్ను పిలిచారు మేడం. పిలిచి నన్ను ఎంతగా డబ్బులు అలా ఖర్చు చేస్తావు, నువ్వు చేయొద్దు ప్లీజ్ అన్నాడు. అన్నా దీంట్లో నేను కాంప్రమైజ్లే, ఎందుకంటే నేను చాలా దెబ్బలు తినుకొని వచ్చావని చిరంజీవి గారి పేరు మీద. నన్ను ఒక వర్గం నన్ను చాలా తొక్కింది, నేను పాలిటిక్స్కి వెళ్తేనూ నాకు అడ్డం వచ్చింది. కానీ చిరంజీవి గారి ప్రేమ ఆశీస్సుల్ని ఆ డబ్బుతో నేను కొనలేదు. కానీ డబ్బే కావచ్చు, ఏమైనా కావచ్చు, నేను వదిలిపెట్టాను, దాన్ని నేను చేసుకొని ఉంటాను అని నన్ను అల్లు అరవింద్ కూడా నాకు అడ్వైస్ చేస్తారు, డబ్బులు చాలా ఖర్చు చేయొద్దు అని. కానీ నేను ఇట్లే మేడం, నేను చేస్తూనే ఉన్నాను. చాలా మందికి ఇప్పుడు నా చిరంజీవి గారు నాకు ఇయర్ డబ్బులు పంపిస్తారని కూడా అనుకుంటారు. ఓకే, సంతోషమే, పంపించచ్చు. మా ఫ్యామిలీ, మా అన్న, మా కుటుంబంలో ఒక పెద్ద ఆయన పంపించచ్చు కూడా. నేను ఏమి ఆశించలేదు మరి, తీసుకోలేదు. నాకు చాలా గౌరవిస్తారు, అది ఒకటే నాకు చాలు. నేను ఇంకా ఏం కావాలో చేసి పెడతారని చెప్పి ఈ మాట ఈ ప్రేక్షకులు మీ ద్వారా నేను చెప్తున్నాను. చిరంజీవి గారు ఆయనకు అంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆ అభిమానుల పట్ల కూడా అంతే కేరింగ్ గా ఉంటారన్నమాట. ఎస్ మేడం, ఉంటారు మేడం, వస్తారు మేడం. నన్ను పిలిచినప్పుడు ఫ్యామిలీని తీసుకోరన్నవారు మేడం. మా ఇంట్లో ఒక తెలుగు టీచర్ మేడం, హెచ్ఎం, 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు ఇంజనీర్స్ మేడం. నాకు ఫ్యామిలీతో కలిసారా చిరంజీవి గారు? కలిసాను మేడం. అన్ని నాకు ఇచ్చారు మేడం. ఒక్క ఈవెంట్, ఒక్క ఫంక్షన్ పెడితే ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేస్తారు. ఆడ ఫస్ట్ స్టేజ్ ఎక్కించే కూడా తమిళనాడు మేడం. ఎందుకంటే ఆ సేవా కార్యక్రమంలో కావచ్చు, చిరంజీవి గారి పేరు మీద ఫస్ట్ తమిళనాడే మేడం. మా స్వామినాయుడు గారు ఏం ఒక పని చేస్తారు, తమిళనాడుని పిలిచి సన్మానం చేస్తారు, తమిళనాడులో చేశారు అని చేస్తారు మేడం. రామ్ చరణ్ గారి బర్త్డే రోజున మేడం ఒకసారి బ్లడ్ క్యాంప్స్ నేను ఒక రికార్డ్ స్థాయిలో చేయాలని చెప్పి ఒక బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేశాను మేడం. అప్పుడు ఏమైందంటే ఒక ప్రభుత్వం ఎలక్షన్ వచ్చేసింది మేడం. ఎలక్షన్ కోడ్ ఉంది అప్పుడు. ఏడీఎంకే గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇలే మేడం. చత్రాల్లో కూడా బ్లడ్ క్యాంప్ చేసేకి నాకు పర్మిషన్ ఇలే. పర్మిషన్ నీకుంటే కూడా ఏం చేశారంటే పక్కన కర్ణాటక మేడం, ఒక 10-15 కిలోమీటర్స్లో కర్ణాటక పోలీస్ నాకు కొంచెం టచ్ ఉంది కాబట్టి కర్ణాటకలో ఒక ఘాట్లో చేసేసాను మేడం.
ఆ కుప్పం హాస్పిటల్స్ ని, లయన్స్ క్లబ్ హాస్పిటల్ అంతా పిలిపించి నీకు బ్లడ్ ఇస్తా నేను, కానీ తమిళనాడులో మాకు పోలీస్ పర్మిషన్ నాకు ఇవ్వలేదు, నేను కర్ణాటకలో చేస్తాను రాండి అని చెప్పి 887 యూనిట్లు నేను అక్కడ ఇచ్చాను మేడం. అది రికార్డులు చాలా చేశాను మేడం, బ్లడ్ క్యాంప్స్. కానీ అది నేను మొరిగికుందంటే అది ఒకటే మేడం, కర్ణాటక ప్రభుత్వం నాకు చాలా సపోర్ట్ చేసింది, తమిళనాడు ప్రభుత్వం మాకు ఆపోజిట్గా చేయకుంటే కూడాను ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు సేవా కార్యక్రమాలు చేసేకి నేను ఇడిసేలే అన్నప్పుడు నేను కర్ణాటక బార్డర్లో చేసినప్పుడు కూడా అంతమంది అభిమానులు నాకు 808 యూనిట్స్ నాకు బ్లడ్ డొనేషన్ చేశాను మేడం. అది అప్పొద్దు నేను ఫస్ట్ రామ్ చరణ్ గారి బర్త్డే సర్వంగా శిల్పకళా వేదికలో అది పెద్ద రికార్డుగా నాకు ఒక పెద్ద సన్మానం చేశారు మేడం. గవర్నర్ నాకు అవార్డు ఇచ్చారు, తమిళనాడులో బ్లడ్ క్యాంప్స్ చాలా చేశారని, సేవా కార్యక్రమంలో కావచ్చు, సినీ ఫీల్డ్ అవార్డు ఇచ్చారు తమిళనాడులో. ఇలా నేను ముందుకు సాగుతున్నాను మేడం. సూపర్. మీరు ఇన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తారు కదా, మరి చిరంజీవి గారిని ఇన్నిసార్లు కలిశారు, ఆయనతో ఆయన మీకు ఎప్పుడైనా అంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏంటి, దానికి సంబంధించి గైడెన్స్ ఇవ్వడం లాంటివి కానీ ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తారు మేడం, నన్ను పిలుస్తారు, ప్రతి ఒక్క మీటింగ్ కి నేను హాజరవుతాను మేడం, అటెండ్ అయిపోతాను, మాట్లాడతారు. తమిళనాడులో ఏంద్రా నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటి అని అడిగారు. ఎన్నిసార్లు నన్ను మీటింగ్లో కూడా నన్ను చాలా పిలిచినప్పుడు కూడాను ఫ్యామిలీతో కాకుండా నేను ఎక్కువ సార్లు నేను కలుస్తాను మేడం. కలిసినప్పుడు ఎక్కడైనా వచ్చినప్పుడు ఒక మన వగేనేకలకు వచ్చారు మేడం తమిళనాడులో నేను వస్తానని మీకు తెలుస్తున్నాను, ఏరా నాగేష్ ఇంకా రాలేదనుకున్నాను వచ్చేసావా అన్నారు. వచ్చిన తర్వాత నేను ఎక్కడ షూట్ ఎంత బిజీగా ఉంటాను, నా విజిటింగ్ కార్డు పంపిస్తే నాగేష్ వచ్చారని చెప్తే నాకు ప్రత్యేక స్వాగతం మేడం. వచ్చి ఏంరా బాగుండవా, ఎలా ఉండవు ఏంటి, ఇంట్లో బాగున్నారా, అది ఆరగేసి వెళ్ళిపోతారు మేడం. పోయినప్పుడు ఇలా అంటారు మేడం, అది చాలా మేడం నాకు చాలా ఆశ మేడం, అది చూస్తానే బాసు మాత్రం నన్ను ఆ కాలానికి నన్ను ఇడిచిలే మేడం. కరోనా టైంలోనూ అంతే, ఎలా ఉంటారు ఏంటి, మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఫోన్ వేసి మాట్లాడారు మేడం, చిరంజీవి గారు మాట్లాడారు మేడం, ఏంటి ఎలా ఉన్నావు, నాకు బాబన్న అందరూ మాట్లాడారు మేడం. పవన్ కళ్యాణ్ తప్ప నా దగ్గర ఫోన్లో అందరూ మాట్లాడారు మేడం. చాలా నాకు ధైర్యం చెప్తారు, ఎలా ఉంటావు ఏంటి అని. ఇంకేం కావాలి మేడం, మా ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన అనే దానికి ఒక ఉదాహరణ మేడం. చాలా గ్రేట్. అంటే చిరంజీవి గారు మళ్ళీ మీకు కాల్ చేసి వాళ్ళ అభిమానులను ఇంత బాగా చూసుకుంటున్నారంటే నిజంగా చాలా చాలా గ్రేట్ థింగ్ అండి అది. సో ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా, ఇంకా ఎలాంటి కార్యక్రమాలైనా చిరంజీవి ఆశలతో నేను చేస్తాను మేడం. చిరంజీవి గారి పేరు మీద నేను తమిళనాడులో ఒక పొలిటీషియన్గా ఉంటేను చిరంజీవి గారి మీద నేను ఏం కావాలో చేస్తే అంత ధైర్యం నాకు ఉంది మేడం, నేను చేస్తాను మేడం. స్వామినాయుడు గారు ఏం చేస్తేనో నాకు స్ఫూర్తి ఫ్యాన్స్లో స్వామినాయుడు గారు మేడం. స్వామినాయుడు గారు నాకు చెప్పేస్తారు, ఏం సార్ ఇలా చేస్తారు ఏం చేస్తాను. నేను 8 days లాస్ట్ టైం బర్త్డే దీంట్లో చేశాను మేడం, తిరువన్నామలలో చేశాను మేడం. పెద్ద పూజ అభిషేకాలు చేసి దానికి ముందు కంచి కాళేశ్వరాలు చేశాను మేడం. ఏరేరు బర్త్డేలు చేసి ఈవెంట్లంతా ఇక్కడ జరుపుతాను. 8 days చేస్తాను మేడం. అని దాని క్రమం కావచ్చు, బట్టలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, అది నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. బ్లడ్ డొనేషన్ ఒక రోజు చేస్తాం. చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, సమాజానికి ఉపయోగపడేవి, సమాజానికి కావాల్సినవి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. చిరంజీవి గారి వీరాభిమానిగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.